సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో గంజా అనే ఒక ఇల్లీగల్ డ్రగ్ గురించి తెలుసుకుందాం. దీనికి చాలా నేమ్స్ అనేటివి ఉంటాయి. ఇది వీడ్ అని కూడా అంటారు చాలా వాడుక భాషలో. సో ఈ గంజా అనేది ఇది ఒక ప్రిపరేషన్. దీని మెయిన్ ప్లాంట్ ఏంటంటే కెనాబిస్ సెటైవా అంటాము. కెనాబిస్ నుండి ఇది తయారు చేసిన ఒక ప్రిపరేషన్ మాత్రమే. మెయిన్గా మనకు ఈ సోర్స్ ఏంటి అంటే కెనాబిస్ సెటైవా. ఈ కెనాబిస్ అనేది చాలా డిఫరెంట్ నేమ్స్ అనేటివి ఉంటాయి. కెనాబిస్కి వీడ్ అంటాము, గ్రాస్ అంటాము, మర్జువానా అంటాము, రోప్ అంటాం, జాయింట్ అంటాం, ఇండియన్ హెంప్, ఇలా చాలా నేమ్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ లోకల్ నేమ్స్, స్ట్రీట్ నేమ్స్ అంటాము. ఈ కెనాబిస్ అనేది ఇది ఒక డెలీరియంట్ అండి. అంటే మనకు బ్రెయిన్ మీద న్యూరోటాక్సిక్ యాక్షన్ అనేది ఉంటుంది, మరియు సైకో యాక్టివ్ నేచర్ అనేది ఉంటుంది. ఈ డ్రగ్స్ అనేది ఎందుకు ఇల్లీగల్ అంటే దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల పేషెంట్స్ యూఫోరియా స్టేట్కి పోతారు. బట్ దానివల్ల ఈ సైకోట్రోపిక్ యాక్షన్ వల్ల ఏమవుతుందంటే సూసైడ్ చేసుకోవచ్చు, హోమిసైడ్ చేయవచ్చు, వేరే వాళ్ళని చంపవచ్చు, లేదా వీళ్ళు చనిపోవచ్చు. ఇలాంటి అసాంఘిక చర్యలు అనేవి జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఈ డ్రగ్ని బ్యాన్ చేస్తారు. లీగల్గా అమ్మకూడదు. ఇది ఈ ప్లాంట్స్ కల్టివేట్ చేసినా కానీ నేరం అవుతుంది అది. ఈవెన్ సో ఈ విధంగా దీని యొక్క ప్రిపరేషన్స్ అనేటివి ఉంటాయి. ఈ ప్లాంట్లో ఈ కెనాబిస్ సెటైమ్లో ఉండే మెయిన్ యాక్టివ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే దీంట్లో టెట్రాహైడ్రోకెనాబినాల్ టీఎస్సీ అనేది ఇది మెయిన్ యాక్టివ్ ప్రిన్సిపల్ అని చెప్పవచ్చు. ఈ కాంపౌండ్ వల్లనే ఈ కెనాబిస్ అనేది డిఫరెంట్ లక్షణాలు, సిమ్టమ్స్ని కలెక్ట్ చేస్తుంది. ఈ కెనాబిస్ సెటమ్ ఈ ప్లాంట్ నుండి ప్రిపరేషన్స్ అనేది చేస్తారు. వాటి యొక్క ఫ్లవర్స్ నుండి, రూట్స్ నుండి మరియు లీవ్స్ నుండి ఈ మనకు డ్రగ్ అనేది ఈ టెట్రాహైడ్రోకెనాబినాల్ అనేది తయారు చేస్తారు. ఇవి డిఫరెంట్ ప్రిపరేషన్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్రిపరేషన్స్ ఏంటి అంటే గంజా అంటారు, ఇదొక ప్రిపరేషన్ గంజా అనేది. ఇంకా బాంగ్ అనేది ఇది కూడా ఒక ప్రిపరేషన్. బాంగ్ అనేది కొన్ని చోట్ల లీగల్గా కూడా అమ్ముతారు. ఇంకా చెరాస్ అనేది కూడా ఒక ప్రిపరేషనే. ఇంకా హ్యాష్ ఆయిల్ అనేది కూడా ఇంకొక ప్రిపరేషనే. మనకు గంజా అనేది చాలా కామన్గా వింటూ ఉంటాము. దీంట్లో మనకు యాక్టివ్ ప్రిన్సిపల్ వచ్చేసి 15 to 25% మనకు టెట్రాహైడ్రోకెనాబినాల్ అనేది ఉంటుంది. ఇది ఈ కెనాబిస్ సెటైమ్ ప్లాంట్స్ యొక్క ఫ్లవర్స్, డ్రైడ్ ఫ్లవర్స్ నుండి తయారు చేస్తారు, మెయిన్గా ఫీమేల్ ప్లాంట్ నుండి. సో ఈ గంజా అనేది ఏ ఫామ్లో తీసుకుంటారంటే మెయిన్గా ఆ గంజాని స్మోక్ చేస్తారు. అంటే సిగరెట్ ఫామ్లో జాయింట్ ఇట్లా కొడతారు. ఈ విధంగానే ఇంకా చాలా ప్రిపరేషన్స్ అనేటివి ఉంటాయి. బాంగ్ అనేది కూడా ఇది కామన్గా కొన్ని చోట్ల లీగల్గా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ బాంగ్ అనేది డ్రైడ్ లీవ్స్ నుండి తయారు చేస్తారు. గంజా అనేది డ్రైడ్ ఫ్లవర్స్ నుండి తయారు చేస్తారు. ఇంకా చెరాస్ అనేది డ్రైడ్ రెజిన్స్ నుండి తయారు చేస్తారు. ఈ విధంగా దీని యొక్క డిఫరెంట్ ప్రిపరేషన్స్ అనేటివి ఉంటాయి. గాంజా, చెరాస్, బాంగ్ ఇలాంటివన్నీ డిఫరెంట్ ప్రిపరేషన్స్. ఇవన్నీ కెనాబిస్ నుండి తయారు చేస్తారు. ఈ కెనాబిస్ వల్ల వచ్చే లక్షణాలు ఏంటి అంటే ఇది అక్యూట్గా రావచ్చు, క్రానిక్గా రావచ్చు. ఒకేసారి తీసుకున్నప్పుడు వచ్చే లక్షణాలు ఏంటి, మరియు ఇది క్రానిక్ అడిక్ట్ అయ్యి క్రానిక్గా తీసుకునే వారిలో వచ్చే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. సో అక్యూట్ సిమ్టమ్స్ ఏంటి అంటే స్టేట్ ఆఫ్ యూఫోరియా ఉంటుంది, ఊహల్లో తేలినట్టు ఉంటుంది. సో దీనివల్లనే చాలామంది అడిక్ట్ అవుతారు. మరియు దీనికి ఇంకా ఈ తీసుకున్న వాళ్ళు ఎక్కువగా నవ్వుతూ ఉంటారు, మరియు ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. వీటితో పాటు టాక్టివ్ ఉంటారు, అంటే వాగుతూనే ఉంటారు. ఇలాంటి లక్షణాలు అనేటివి ఉండవచ్చు. ఇంకా కొన్నిసార్లు విజువల్ హాలుసినేషన్స్ అంటాం, అంటే ఏం లేకున్నా కానీ ఏదో ఊహించుకుంటారు, అక్కడ ఏం లేకున్నా కానీ ఊహించుకుంటారు. ఇంకా వీటికి ఎరోటిక్ నేచర్ అనేది కూడా ఉంటుంది. ఈ ఎరోటిక్ నేచర్ వల్ల దీనికి చాలామంది అడిక్ట్ అయ్యే నేచర్ కూడా ఉండవచ్చు. ఇంకా ఇది ఒక అఫ్రోడయాసిక్ కూడా వాడతారు. ఎందుకంటే సెక్సువల్ డిజైర్, సెక్సువల్ హాలుసినేషన్స్ ఇలా పెంచుకోవడానికి కూడా ఈ డ్రగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇంకా తీసుకున్న వారిలో ఐస్ అనేది రెడ్గా అవుతాయి, మరియు కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది.
మెమొరీ లాస్ కూడా అవ్వచ్చు. ఇవన్నీ హై డోస్లో తీసుకున్నప్పుడు అవుతాయి. లో డోస్లో తీసుకున్నప్పుడు ఇంతకుముందు చెప్పిన ఇవన్నీ యూఫోరియా, ఇవన్నీ ఎక్కువ నవ్వడం, ఎక్కువ మాట్లాడడం, ఇవన్నీ వస్తాయి. క్రానిక్గా తీసుకున్న రిపీటెడ్గా ఈ గంజా కొట్టే వారిలో చూసే లక్షణాలు ఏంటి అంటే, రిపీటెడ్గా కొట్టే వారిలో మెయిన్గా మనకు ఫ్లాష్ బ్యాక్ ఫినామినా అంటాం. అంటే హాలుసినేషన్స్, ఇంతకుముందు గంజా కొట్టినప్పుడు ఎటువంటి ఫీల్ అవుతారో అవన్నీ మళ్ళీ గుర్తుకొస్తాయి. దాన్ని మనం ఫ్లాష్ బ్యాక్ ఫినామినా అంటాము. వీటితో పాటు రన్ ఎమోక్ అంటాము. అంటే హోమిసైడల్ ఇంపల్స్ అనేది ఉంటుంది. ఈ రిపీటెడ్గా గంజా కొట్టే వారిలో ఏమవుతుందంటే ఒకరిని చంపేయవచ్చు, ఒకరిని పొడవచ్చు, ఒకరిని కొట్టవచ్చు. సో అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు డిప్రెస్గా ఫీల్ అవుతారు. కాకపోతే ఈ యాక్షన్ వల్ల వీళ్ళకి IPC 84 ప్రకారం ఎటువంటి శిక్ష అనేది పడదు. ఎందుకంటే వాళ్ళు కాన్షియస్లో ఉండి చేయట్లేరు, ఈ డ్రగ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల చేస్తున్నారు కాబట్టి ఇది మెగ్నాటన్స్ రూల్ ప్రకారం ఇది నేరం కాదు. సో ఇది వెరీ సాడ్ అని చెప్పవచ్చు. సో అందుకే ఈ డ్రగ్ని బ్యాన్ చేస్తారు, లీగల్గా అమ్మకూడదు. మెయిన్గా ఇంకా వీటి వల్ల క్రానిక్ యూజ్ వల్ల వచ్చే ఇంకా లక్షణాలు ఏమిటి అంటే, మెయిన్గా మనకు మోటివేషన్ అనేది ఉండదు, వీళ్ళకు ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, మరియు ఇంకా అంత డిప్రెస్గా ఉంటారు. ఇలాంటి లక్షణాలు అనేవి ఇంకా చూడవచ్చు. ఇంకా క్రానిక్గా వాడేవారిలో ఎక్కువ వామిటింగ్స్ రావడం, నాసియా రావడం, వాంతులు కావడం, ఇలాంటి లక్షణాలన్నీ చూడవచ్చు. ఇంకా ఇన్సానిటీ అనేది చూడవచ్చు. అంటే మతి స్థిమితం అనేది లోపిస్తుంది. ఈ వీడి గంజా కొట్టారని ఎలా గుర్తించాలంటే, ఈ గంజా కొట్టిన వారిలో మనకు బ్లడ్ శాంపుల్ అనేది తీసుకోవాలి. ఆ బ్లడ్ శాంపుల్ తీసుకొని మనకు టెట్రాహైడ్రోకెనాబినాల్ అనేది ఉందా లేదా అని చూడవచ్చు. ఈ బ్లడ్లో ఈ కాంపౌండ్ అనేది అప్ టు 3 hours వరకే ఉంటుంది. అదే మనం యూరిన్ శాంపుల్ తీసుకొని యూరిన్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్రజెంట్ ఉండవచ్చు. ఈ యూరిన్లో ఈ డ్రగ్ అనేది 3 days వరకు ఉంటుంది. ఈ 3 days వరకు ఎందుకు ఉంటుందంటే, మన బాడీలో ఈ కాంపౌండ్ అనేది ఫ్యాట్ టిష్యూలలో స్టోర్ అవుతుంది. సో అది మెల్లమెల్లగా రిలీజ్ అవుతూ అప్ టు 3 days లోపు మొత్తం బయటికి ఎక్స్క్రీట్ అయిపోతుంది. అందుకే 3 days వరకు ఇది యూరిన్లో ఉంటుంది. ఇది సింగిల్ టైం తీసుకున్న వారిలో. అదే రిపీటెడ్ క్రానిక్గా వీలు కొట్టే వారిలో ఇది యూరిన్లో అప్ టు 1 to 2 months వరకు ఉంటుంది. ఈ విధంగా దీని యొక్క నిర్ధారణ అనేది చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంజాయి, కోకైన్ ఇలాంటి ఇల్లిసిట్ డ్రగ్స్ వాడకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.